మొదటగా మొన్న జరిగిన ఏదైతే ఉగ్రదాడిలో చనిపోయినటువంటి మన యొక్క భారతీయులు అందరికీ ఈ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మన ఇప్పుడున్న వాళ్ళందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తున్నాము. నేతాజీ సేవా సమితి తరఫున కూడా, దాంతోపాటు భారత్ వికాస్ పరిషత్ తరఫున కూడా, వివిధ సంఘాల తరఫున కూడా మనం అందరం కూడా సంఘీభావం తెలుపవలసిన బాధ్యత మనందరిది ఉంది. ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే ర్యాలీ చేస్తున్నప్పుడు చాలామంది చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకుంటూ చూస్తున్నారు. కానీ దేనికోసం చేస్తున్నారు ర్యాలీ? ఏమైంది అసలు ఈరోజు ఎందుకు ర్యాలీ చేస్తుంది అంటే, ఆ రోజు అక్కడెక్కడో కాశ్మీర్లో అయింది. కాశ్మీర్లో అయితే మనకి ఇక్కడ ఏం సంబంధం కాదు. భారతదేశంలో ఎక్కడైనా ప్రతి ఒక్క ఉగ్రదాడి కానీ ఇంకేదైనా దాడులు కనుక జరిగితే ప్రతి ఒక్కరం మన భారతీయుల మన బాధ్యత ఉంది. కంపల్సరీ మనం అందరం కూడా ఈరోజు ముక్త కంఠంతో మనందరం ఖండించాల్సిన బాధ్యత మనందరిది. వాళ్ళు చేస్తారులే, ర్యాలీ చేస్తారులే, మేము వెళ్ళాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటూ చూస్తున్నారు. అందరూ చూసుకొని వీడియోలు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. కానీ మన దాంట్లో వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ తరపున కూడా మనమందరం నినాదాన్ని ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా మనం ప్రేరేపితం చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపితం చేయాలి. ఇప్పుడు ఆ రోజు చనిపోయిన వ్యక్తుల్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, ఇప్పుడు అంటే అందరూ ఇంపార్టెంట్ వ్యక్తి కానీ ఎవరు కాదు కానీ ఆల్రెడీ త్రివిధ దళాల్లో ఒక వ్యక్తి అయినటువంటి నేవీలో వర్క్ చేసినటువంటి లెఫ్టినెంట్గా చేసినటువంటి వినయ్ గారు. సో మరి వారికి ఈ మ్యారేజ్ జరిగి కొన్ని రోజులే జరిగింది. సో వారి వైఫ్ తోటి వారు అక్కడి ఆ ప్లేస్ని చూద్దామని వచ్చారు. వాళ్ళు ఎంత దారుణంగా అంటే ఆ రోజు వీరు హిందువుల మిగతా వాళ్ళ అట్లా అని చూసి పర్టికులర్గా చూసి కూడా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేది. ఎంతోమందిని అట్లా చంపిండ్రు. మిగతా వాళ్ళు ఉంటే కొంతమంది ఉంటే వాళ్ళని చంపకుండా వదిలేసారు. లేడీస్ని అడిగితే ఏమంటున్నారంటే మీ ప్రధానమంత్రి గారిని అడిగి చూడండి అంటే ఇంకోటి చూడండి అంటే ఎవరు ఏంటి ఇప్పుడు మన దేశానికి ఎవరున్నా కూడా మన దేశం కోసం మనం కాపాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది ఈ మన దేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళందరికీ కానీ ఉగ్రవాదులందరికీ కానీ హెల్ప్ చేసి వాళ్ళందరూ ఇన్ఫిల్ట్రేట్ చేయించి వాళ్ళందరూ వచ్చి ఈరోజు దాడి జరిగిందంటే పాకిస్తాన్ వాళ్ళు ఒక్కడే కాదు, మన దేశంలో ఉన్న కొంతమంది భారతీయులు కూడా వాళ్ళ దాంట్లో కలిసి పాకిస్తాన్ మూకలతో కలిసి మన భారతీయుల మీద దాడి చేయడం అనేది జరిగింది. ఇది చాలా దుశ్చర్యమైన చర్య. దీన్ని మనమందరం కూడా ఖండించాలి. దాంతోపాటు మరి ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను విన్న వార్త ఏంటంటే మన ఇండియన్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ గారిని కూడా చంపేస్తామంటూ కూడా ఈరోజు న్యూస్లో రావడం అనేది జరిగింది. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర బెదిరిస్తున్నారంట. ఎందుకు ఇంత ఆడగలిగితే ఆడు, చేయగలిగితే చెయ్యి, నువ్వు విన్ అయితే విన్, అంతేగాని మా దేశం మీద ఆడుతూ మాతో గెలవలేకపోయి గెలిచే టీం మీద వాళ్ళందరి మీద కూడా నీ యొక్క దాని ప్రతాపం చూస్తామంటే ఊరుకునే ప్రయత్నం లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక్కొక్క సైన్యమై పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తారని ఈ సందర్భంగా నేతాజీ సేవా సమితి మరియు భారత్ వికాస్ పరిషత్ కానీ దాంతోపాటు సఖీ కానీ ఇంకా మిగతా ఆధ్వర్యంలో సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజేయదలుచుకున్నాం. జై హింద్.